నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో జోగి రమేష్ అరెస్ట్ పై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. తనను కావాలని అక్రమంగా అరెస్టు చేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, జోగి రమేష్ అరెస్ట్ పై తాజా అప్డేట్స్ ఏంటి? దీపిక, నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ని ఎక్సైజ్ కార్యాలయాన్ని కూడా తరలించారు. మా నకిలీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం తయారీకి జోగి రమేషే ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే తాను కల్తీ మద్యాన్ని తయారు చేశానంటూ కూడా జనార్దన్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయన్ని ఎక్సైజ్ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. ఇక ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు జోగి రమేష్ ను ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ జనార్దన్ రావుతో ఆయనకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలు, ఇతర అంశాలకు సంబంధించి, అదేవిధంగా కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో దీనికి సంబంధించి, అలాగే ఎప్పటి నుంచి ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అంటూ ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా జోగి రమేష్ ను ఈ రోజు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఇప్పటికే రాజకీయంగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా కల్తీ మద్యం వ్యవహారం బయటికి వచ్చినటువంటి అప్పటి నుంచి కూడా ఇటు తెలుగుదేశం, వైసీపీ నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మొదట ములకల చెరువులో ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది. ఈ కల్తీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి నేత సురేందర్ నాయుడు పేరు అప్పట్లో బయటకు వచ్చింది. ఆ తర్వాత జయచంద్రారెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఇబ్రహీంపట్నంలో ఏదైతే కల్తీ మద్యం డంపు బయటపడిందో, ఈ డంపు బయటపడినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ఏ1 జనార్దన్ రావు అనే పేరు అనే అంశం బయటకు వచ్చింది. దీంతో జనార్దన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రశ్నించిన నేపథ్యంలోనే జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం బయటపడకుండా ఉండేందుకే జోగి రమేష్ పేరును ఈ కల్తీ మద్యం కేసులో ఇరికించే ప్రయత్నం చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తూ ఉన్నారు. కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి అసలు ఎవరు దీని వెనుక ఉన్నారు, దీనికి ఎవరు ప్రోత్సహిస్తున్నారనే అన్ని అంశాలు బయటికి రావాలంటే సిట్ తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్ది రోజులుగా కోరుతూ ఉన్నారు. జోగి రమేష్ కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి తన ప్రమేయం ఎక్కడా లేదు, తాను ఎప్పుడూ కూడా కల్తీ మద్యం తయారు చేయాలని ఎవరిని ప్రోత్సహించలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తాను విచారణకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమంటూ కూడా గతంలోనే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ నకిలీ మద్యం వ్యవహారం పైన పూర్తి స్థాయిలో వివరాలు బయటికి రావాలంటే సిట్ కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలంటూ ఇప్పటికే జోగి రమేష్ ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ త్వరలోనే విచారణకు రావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే ఈ రోజు జోగి రమేష్ ను, ఆయన సోదరుడు జోగి రామును కూడా అధికారులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే కాశీబుగ్గులో తొక్కిసలాట సంఘటన జరిగి 9 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో తాజాగా మోందా తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర నష్టపోయారు. ఈ అన్ని అంశాలను డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు గాను ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకే ఈ రోజు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎవరైతే పోలీసులు కానీ అధికారులు కానీ అత్యుత్సాహంగా వ్యవహరిస్తూ ఉన్నారో వారందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా వైసీపీ నేతల నుంచి అయితే రియాక్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత రాజకీయంగా ఇది ఒక విమర్శలు ప్రతి విమర్శలకు కేంద్రంగా మారింది. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరు ఉన్నారనే విషయాన్ని
పక్కన పెట్టేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది. నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం బయటకు రాకుండా ఉండేందుకు కానీ జోగి రమేష్ ను ఇటు అధికార పార్టీ టార్గెట్ చేసింది. అదే అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కూడా తెలుగుదేశం పార్టీ నేతల్ని కేసు నుంచి తప్పించి వైసీపీ నేతలను అందులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే విచారణ జరుగుతుందంటూ కూడా గతంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి సిట్ తో పూర్తిగా న్యాయం జరగదు కాబట్టి సిబిఐ విచారణ కావాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతూ ఉన్నారు. ఇక ఈ రోజు జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో కూడా వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ ను ఈ రోజు సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కూడా అక్కడ ఆందోళనకు దిగారు. పోలీసులను అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎన్నో అధికారులు ఈ రోజు 8:20 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే ముందు జోగి రమేష్ పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనే అంశాలను కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఆయన ఇప్పటికైతే ఎక్సైజ్ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ విచారణ జరుపుతారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు ఈ అంశానికి సంబంధించి జోగి రమేష్ ను జైలుకు పంపిస్తుందా లేదంటే ఆయన్ను ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు జోగి రమేష్ బ్రదర్స్ ని ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒకవైపు ఈ అంశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు కల్తీ లిక్కర్ కేసులో ఎవరు ఉన్నా, ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. అందులో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశామంటూ కూడా అధికార పార్టీ నుంచి అధికార పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. సిట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, తాము నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తూ ఉన్నాము, దీంట్లో అసలు ఎవరున్నారు, దీనికి కల్తీ మద్యానికి బాధ్యులు ఎవరు, దీనికి కారణం ఎవరు అనే అన్ని విషయాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రమేష్, ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ తర్వాత మరెవరైనా వైసీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి పేరు, సురేందర్ నాయుడు పేరుతో పాటు మరి కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా జోగి రమేష్, ఆయన సోదరుడు జోగిరామి ప్రోద్బలంతోనే తాను ఈ కల్తీ మద్యం తయారు చేశారంటూ కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించేటటువంటి సందర్భంలో ఆయన ఇంకా ఎవరైనా పేర్లు చెప్తారా లేదంటే ఎవరి ప్రోద్బలంతోనైనా తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయాలను చెప్తారా, వాటన్నిటిని సమాచారం రాబట్టిన తర్వాత అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఎవరికైనా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే ఎవరి పేర్లు బయటకు వస్తాయా అనేది తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ బ్రదర్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వారిని పోలీసులు విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలకు ఇంకెవరికైనా ప్రమేయం ఉందా లేదంటే ముందు నుంచి చెప్తూ ఉన్నట్లు రాజకీయ కక్షలో భాగంగానే తమను అరెస్ట్ చేశారనే వాదనను జోగి రమేష్ కానీ ఆయన సోదరుడు కానీ పోలీసుల ముందు వినిపిస్తారా అనేది తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జోగి రమేష్ బ్రదర్స్ మాత్రమే ఈ కేసులో వైసీపీ నుంచి అరెస్ట్ అయినటువంటి వారిలో ఉన్నారు. ఇక ఈ అరెస్ట్ కూడా పూర్తిగా అక్రమం, అన్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 ఏళ్ల అవుతుంది. ఈ 1.5 ఏళ్ల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలపైన కేసులున్నాయి. కొంతమంది మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు. ఒకవైపు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వైసీపీ నేతలు టార్గెట్ గా విచారణ జరుగుతుందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వైసీపీ నేత చెవిరెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి ఇటీవల బెయిల్ పైన బయటకు వచ్చారు. మరికొంతమందికి సంబంధించినటువంటి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో జోగి రమేష్ ప్రతిపక్ష నేతగా ఉండి కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే అధికార పార్టీ నుంచి ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో పూర్తిగా అవాస్తవం. తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం బయటపడకుండా ఉండేందుకు మాత్రమే జోగి రమేష్ ను ఈ కేసులో ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వాదన. కాబట్టి జోగి రమేష్ ఈ రోజు విచారణలో కూడా దాదాపుగా ఎలాంటి సమాచారాన్ని ఇస్తారా లేదంటే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇస్తారనేది కూడా తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు జోగి రమేష్ బ్రదర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ బ్రదర్స్ ను విచారించిన తర్వాత అయితే వైసీపీ నేతల పేర్లు వస్తాయా లేదంటే ఇంకేదైనా కొత్త సమాచారం బయటకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇక జనార్దన్ రావుతో జోగి రమేష్ కి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంటి, నిజంగానే వీళ్ళిద్దరూ కల్తీ మద్యం తయారు చేస్తున్నారా, చేస్తే ఎప్పటి నుంచి ఈ కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారు. జనార్దన్ రావు చెప్పినట్లు నిజంగానే వైసీపీ హయాంలోనే ఈ కార్యక్రమం అంతా మొదలైందా, ఇలా చాలా సమాచారాన్ని జోగి రమేష్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విచారణ సందర్భంగా ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది త్వరలోనే బయటకు వస్తుంది. రమేష్, జోగి రమేష్ అరెస్ట్ తర్వాత పార్టీ శ్రేణులు ఏమంటున్నారు, వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? జోగి రమేష్ అరెస్ట్ కు సంబంధించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే జనార్దన్ రావు అనే వ్యక్తి ఈ కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్నారు. ఆయన జోగి రమేష్ పేరును చెప్పడం జరిగింది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను కల్తీ మద్యం తయారు చేస్తున్నానని చెప్తున్నారు. అంతేకాకుండా కల్తీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ తనకు కొంత ఆర్థిక సాయం చేస్తానని కూడా చెప్పారు. ఆఫ్రికాలో డిస్టిలరీలు ఏర్పాటు చేయడానికి 3 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు కూడా అదే వాదనను కొనసాగిస్తూ ఉంది. జోగి రమేష్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అక్రమము అన్యాయం అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా చెప్తూ ఉంటారు. నిన్న కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగానే కనిపిస్తుంది. అంతేకాకుండా మోందా తుఫాన్ కారణంగా కూడా రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, పంటల నష్టం జరిగింది. సో ఈ అన్ని అంశాలు హైలైట్ కాకుండా ఈ అంశాలన్నింటినీ పక్కలో పట్టించే కార్యక్రమంలోనే ఈ రోజు అరెస్ట్ చేశారనే విషయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. మరోవైపు జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనే జోగి రమేష్ కుమారుడు జోగి రాజును అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు అంశానికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఆయన్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నివాసం పైన దాడి ఘటనకు సంబంధించి జోగి రమేష్ ను ఇప్పటికే పోలీసులు అనేక సార్లు విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఎట్టకేలకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జోగి రమేష్ ను పోలీసులు వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని మొదటి నుంచి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అరెస్టు నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంత కలత చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అక్రమంగా కేసులు మొదటి నుంచి పెడుతున్నారు, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రమేష్, ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? జోగి రమేష్ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన చర్చకు దారితీసింది? అంటే కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఏదైతే ములకల చెరువులో ఈ వ్యవహారం బయటకు వచ్చిందో, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దీనికి ఎవరైతే మూల కారణమయ్యారో వారందరినీ కూడా విచారించే ప్రయత్నం, వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు ఉన్నారు. ఆయన్ని కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. అంతేకాకుండా ఈ కేసులో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం అదేవిధంగా కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఓవరాల్ కల్తీ మద్యం కేసులో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేయడం అనేది పెద్ద చర్చనీయాంశ అంశంగా మారింది. ఎందుకంటే జోగి రమేష్ గతంలో జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంగా ఆయనే కల్తీ మద్యం తయారీకి ప్రధాన కారకుడు అనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఈ అరెస్ట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు మాత్రం ఈ కల్తీ మద్యం కేసులో ఎవరైతే తప్పు చేశారో ఎంత పెద్దవారు ఉన్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కల్తీ మద్యం అరికట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎవరున్నా ఖచ్చితంగా వారందరినీ అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అనేది కొంత సంచలనంగా
మారిందని చెప్పుకోవచ్చు. ఇక రానున్నటువంటి రోజుల్లో సిట్ అధికారులు కానీ పోలీసులు కానీ కేసుకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ బ్రదర్స్ మరికొంతమందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం అయితే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో ఈ కేసు విచారణ జరుగుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నా వారెవరిని అరెస్ట్ చేయకుండా కేవలం జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటే ఈ కేసు మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేది కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే జోగి రమేష్ పేరుని బలవంతంగా జనార్దన్ రావుతో చెప్పించారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆ తర్వాత రైట్ రమేష్, థ్యాంక్ యూ.